ముందుగా ఎంఎస్ టీవీకి స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నమస్కారాలు. వెల్కమ్ టు ఎంఎస్ టీవీ. ఈరోజు మహదేవపురం గ్రామ పంచాయతీకి వచ్చాము. ఇక్కడ సర్పంచ్గా గెలిచినటువంటి లింగరాజు గారిని కలుస్తాకు వచ్చామండి. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి సార్, మీరు టికెట్ ఏ పార్టీ తరపున నిలబడ్డారు, మరి గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? రెండు విషయాలు చెప్పగలుగుతారా? ఇంత దూరం వచ్చినటువంటి ఎంఎస్ న్యూస్ ఛానల్ గారికి, మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి ఎంఎస్ ప్రతినిధి, ఇంత దూరం వచ్చినటువంటి ఎంఎస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గారికి, కారం పుల్లయ్య గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అండి, టికెట్ ఇచ్చినందుకు. అలాగే నన్ను నమ్మి ఓట్లు వేసిన మా గ్రామ పంచాయతీ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలండి. నా వంతుగా ఈ గ్రామానికి ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యలను తీర్చడానికి నేను ముందుంటానని తెలియజేస్తున్నాను. ఇది ప్రజా విజయం. ఇది ప్రజల విజయం అండి. ప్రజలు ఇచ్చిన గొప్ప విజయంగా భావిస్తున్నానండి. ఇది ప్రజలకే అంకితం చేస్తున్నాను. మరి సిపిఎం పార్టీలో గెలిచారు కదా, మరి అధికార పార్టీ వచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తే ఆ పార్టీలో వెళ్తారా? నాకు కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని ప్రజలకే అంకితం చేస్తున్నాను. అయితే ఎలాంటి ప్రలోభాలకు గురికానని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ఏ పార్టీకి వెళ్ళనని ఈ న్యూస్ ఛానల్ వారికి తెలియజేస్తున్నాను. ఓకే సార్, గెలిచారు కదా, గెలిచిన తర్వాత ఈ గ్రామాన్ని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నారు? ప్రజా సంక్షేమ పథకాలని ప్రజలకు అందే విధంగా నా వంతు కృషి చేస్తాను. అదేవిధంగా రోడ్లు కానీ, పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, వీధి లైట్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఎలాంటి కరెంటు సమస్యలు వచ్చినా కానీ తీరుస్తానని తెలియజేస్తున్నాను. చెప్పండి సార్, కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలు అమలు వచ్చినాయి కదా, మరి మీ గ్రామానికి ఎన్ని గ్యారంటీస్ ఇచ్చారు, ఎన్ని పథకాలు అమలైనాయి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు మంచిగా అమలవుతున్నాయండి. అలాగే మాకు వచ్చినటువంటి గృహలక్ష్మి కానీ, ఈ గృహజ్యోతి కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, అలాగే ఈ ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సు కానీ మంచిగా అమలవుతున్నాయండి. అలాగే ఇంకా వారికి అనేక విధాలుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇంకొన్ని పథకాలు కూడా మంచిగా అమలయ్యే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. ఓకే, సిపిఎం పార్టీలోకి వెళ్ళడానికి గల కారణాలు, వాటి సిద్ధాంతాలు ఏమైనా చెప్పగలుగుతారా? ఓకే అండి. సిపిఎం పార్టీ అనేది ప్రజల పార్టీ అండి. ప్రజల కోసం పోరాడే పార్టీ అండి ఇది. అలాగే అధికారం కోసం పాకులాడే పార్టీ కాదని ఈ విధంగా తెలియజేస్తున్నానండి. సిపిఎంకి మీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఎవరున్నారు? మచ్చ వెంకటేశ్వర గారు అండి, జిల్లా నాయకులు మచ్చ వెంకటేశ్వరరావు గారు. అలాగే మా మండల కార్యదర్శి గారు వచ్చేసి కారం పుల్లయ్య గారు, పోతినేని సుదర్శన్ గారు. అలాగే మా సీనియర్ నాయకులు యలమంచి రవికుమార్ గారండి. వీళ్ళ ప్రోత్సాహంతో నేను ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలో నేను మంచి కార్యక్రమాలు చేయడానికి అనేక విధాలుగా పోరాట కార్యక్రమాల్లో పాల్గొంటున్నానండి చురుగ్గా. ఇటు గతంలో ఎటువంటి పోరాటాలు చేశారు? సేవా కార్యక్రమం గతంలో అంటే సిపిఎం పార్టీ గతంలో అనేక పోరాటాలు చేసిందండి. ఒక పోడు భూమి పోరాటాలు కానీ, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చెప్పొచ్చండి. మరి మహదేవపురం సర్పంచ్ లింగరాజు గారు అనేక విషయాలు మాతో పంచుకున్నారు. ఆయన చేసిన పోడు భూముల పోరాటాల గురించి, సిపిఎం పార్టీ గురించి, సిపిఎం ప్రజల పార్టీ, ప్రజల కొరకు, ప్రజల కొరకు చేసే పోరాటం తప్ప అధికారం కోసం చేసే పార్టీ కాదని చెప్పి ఆయన చెబుతున్నారు. అదేవిధంగా గ్రామాన్ని కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటున్నారు. ఆయన ముందుకు వెళ్ళాలని, గ్రామాన్ని అభివృద్ధి పరచాలని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ టీవీ, ప్రతి చోట ప్రజల మాట.